ఒంగోలు కర్నూలు రోడ్ విరాట్ నగర్లో వేచి ఉన్న శ్రీ మాతా గోవింద దేవి సమేత శ్రీ మతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 19వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శ్రీ మతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నిర్వాహకులు ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు శ్రీ కొలకొలూరి పరిపూర్ణాచారి, కళ్యాణ పురోహితులు బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి, బ్రహ్మశ్రీ పూసపాటి నాగేశ్వరరావు నేతృత్వంలో కళ్యాణం నిర్వహించారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం వినియోగం, అన్నప్రసాద వినియోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాట్ నగర్ మది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కార్యనిర్వాహకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ఆలయములో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా మనం ఈ కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం. మన పట్టణ శాంతి కొరకు, లోకశాంతి కొరకు, విశ్వశాంతి కొరకు ఈ కళ్యాణం జరుపుకుంటున్నాం. అలాంటి కళ్యాణం ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రవర, అమ్మవారి యొక్క గోత్ర ప్రవర చెప్పుకొని తదుపరి కళ్యాణం బ్రహ్మర్షి గోత్రోద్భవస్య యజ్ఞేశ్వరాచార్య శర్మ మను బ్రహ్మాచార్య మను బ్రహ్మాచార్యులకు మనమురాలట శ్రమకోటయాచార్య సిద్ధిలింగమాంబ పుత్రి సాక్షాత్ మహాలక్ష్మీశ్వరోము. ఇప్పుడు కన్యాదానం జరిగింది. కన్యాదానం అనంతరంలో బ్రహ్మములు స్వామివారికి కన్యాదానం ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి పైకి లెగిస్తే ఈళ్ళు వాళ్ళు లెగిస్తారు. మీ దగ్గర ఉన్న భద్రకాండ పాల్గొని వాళ్ళకు వదిలిండాలి. మీ ఆయన చేయకుండా నీ చేయి ఉండాలి, మీ ఆయన చేయి పైకి ఉండాలి, మీ ఆయన చేయకుండా నీ చేయి ఉండాలి. దగ్గరికి రావాలి. అయ్యా వాళ్ళకి అర్థం లేకుండా మీకు ఆడికి అవసరం లేదు. నువ్వు పాలు వస్తున్నాయి. ఓం దేవస్థ భలింద్రిలో ఆయన రకాల ఓం అబ్బా జాకెట్ వీడియో చేస్తున్నారు. చెప్తాడు ఏం కాదులే కానీ ప్యాకెట్ వస్తుంది నాబెట్టి పంపి ఏం కాదులే పోయండి, ఏం కాదులే కానీ ప్యాకెట్ మరి చూడాలి.
ఆలబట్టి కట్టాలా सूर्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु। ఇంతవరకు కూడా స్వామివారి యొక్క స్వహస్తాలతోటి స్వామివారి తాకిచ్చి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది. స్తోత్రం బ్రహ్మరూపంచ ఉత్తమం విష్ణురూపంచ ఊర్ధ్వం శివరూపంచ ఇత్యాది స్తోత్ర లక్షణాలు చెప్పబడింది. అంటే ముందు ఎక్కించేటువంటిది బ్రహ్మస్వరూపమని, గుండ్రంగా ఉన్నటువంటిది విష్ణు స్వరూపమని, మాంగళ్యం మీద కొంచెం బొడ్డులాగా ఎత్తుగా ఉంటుంది అది శివస్వరూపం అని చెప్పబడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి యొక్క మాంగళ్యాన్ని నీ కంఠమందు ధరింపజేస్తే ఎందుకు ధరింపజేస్తానయ్యా అంటే, ఎప్పుడూ కూడా పురుషుడు వృత్తిరీత్యానో ఉద్యోగరీత్యానో బయటికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో గురువులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అతిథులు కావచ్చు, మన ఇంటికి వచ్చినప్పుడు సమయానికి ఇంట్లో ఏమన్నా లేకపోయినా పక్కింటికి వెళ్ళైనా బదులు తీసుకొచ్చేసి మా తాతల తరం నుంచి వచ్చేటటువంటి గౌరవ మర్యాదలను కాపాడేటువంటి ఒక శక్తి నీలో ఉంది కాబట్టి నేను లేను పక్కింటికి పోవచ్చా పోకూడదు అనేది లేకుండా ఎక్కడైనా అబ్బాయిని తీసుకొచ్చి ఆ గౌరవ మర్యాదను కాపాడాలి వద్దని అనే భావంతో రెండో మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. అలా రెండు మాంగళ్యాలు ఇప్పుడు అమ్మవారికి ధరింపజేయడం జరిగింది. మరి తరువాత నాగవల్లి కార్యక్రమంలో మెట్టెలు ధరింపజేస్తారు. ఆ మెట్టెలు ఎందుకు ధరింపజేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క కోటీశ్వరుని యొక్క భార్యకి కూడా ఎన్ని మెట్టలే పెడతారు. ఎందుకని పెడతారు? అది చంద్రస్థానము. స్త్రీ ఒక నవగ్రహ స్వరూపిణి. నవగ్రహాలకు ఎంత శక్తి అయితే ఉందో స్త్రీమూర్తిలో కూడా అంత శక్తి ఉంది. స్త్రీ
లాభం కూర్చోబ్బా నీళ్ళు ఉన్నాయి పని మనుషులు ఏంది దాగినాడు అదైతే కదా అదే అయిపోయింది ఉంటుంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నా బ్రహ్మముడేశ్వర కదా తర్వాత మీ కష్టానికి మొత్తం స్వామివారికి అందజేస్తారు. ఇటు చూడండి. అయ్యా కమిటీ సభ్యులు కార్యకర్తలు మొత్తం ఇటు లోపలికి రండి. రావాలి త్వరగా. బాబు రావాలి లోపలికి, అందరూ రావాలి. మరియు ఎలా ఉన్నారు?
మీరు ఇవ్వండి. విరాట్నగర్లో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మంగారి కళ్యాణం 9వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. దానికి 50 మంది భక్తులంతా కూడా విరాట్నగర్లో కానీ అందరూ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా కూడా వచ్చి స్వామివారికి కృపకు పాత్రలయ్యి అందరూ తీర్థప్రసాదాలు అందరూ తీసుకొని చాలా ఘనంగా నిర్వహించారు. ఇదంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ కమిటీ మెంబర్స్ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మన ఒంగోలు పట్టణం విరాట్ నగర్లో 2006లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము మరి ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మన కమిటీ సభ్యులు కార్యకర్తలు ప్రజలందరి సహాయ సహకారాలతోటి దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా కళ్యాణం జరపడమే కాకుండా మరి 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మరి ఈరోజు కళ్యాణం అయితే మొన్ననే కార్యక్రమం ప్రారంభమయ్యి విగ్రహమూర్తులన్నిటికీ అభిషేకాలు, అంకురారోపణ ఇలా 3 రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మన స్వామివారు మరి పూజారి గారు పలకులూరి పరిపూర్ణాచారి గారి యొక్క పర్యవేక్షణలో మరి కమిటీ సభ్యులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి చక్కగా ఈ యొక్క 19 సంవత్సరాలు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు ఈ కార్యక్రమం జరుపుతూ మరి 3 రోజుల నగరోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుతూ దేదీప్యమానంగా అందరి సహాయ సహకారాలతో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ యొక్క ఆలయాన్ని దినదినము ప్రవర్ధమానం చేయాలని అందరి యొక్క సహాయ సహకారాలు మరి తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. కళ్యాణ మండపంలో ఇంకా ఆలయంలో చాలా అభివృద్ధి పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒకటిగా ఏకాభిప్రాయంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కళ్యాణ మండపం పనులు కానివ్వండి, ఊళ్ళో కొన్ని పనులు ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా సంపూర్ణం చేసి రాబోయేటువంటి భావితరాల వాళ్లకు ఎంతో సుందరంగా మరి దేదీప్యమానంగా ఉండేటట్టు అందిస్తారని ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో కమిటీ ఇంకా దేదీప్యమానంగా అభివృద్ధి పరిచి ఇలాంటి ఏమి కొరతలు లేకుండా అన్ని సంపూర్ణం చేయాలని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీకు అన్ని శక్తులు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి